హలో పీపుల్, వెల్కమ్ టు వైజాగ్ గర్ల్స్ యూట్యూబ్ ఛానల్. న్యూ ఇయర్ స్పెషల్ కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఈరోజు నేను న్యూ ఇయర్ మీకు రంగులు కొన్న దగ్గర నుంచి గుడికి వెళ్ళేంత వరకు ఈరోజు నేను నా వ్లాగ్ అయితే చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ బయటికి వెళ్ళి కలర్స్ అన్నీ కొనేసి తెచ్చేసుకొని అరేంజ్ చేసుకున్నాం. ఇప్పుడైతే వాకల్లోని వాటర్ వేసేసి నీట్గా క్లీన్ చేసి పెట్టేసిన తర్వాత నేనైతే ఇంట్లోకి వెళ్ళి కలర్స్ అన్నీ నీట్గా అరేంజ్ చేసి తెచ్చేసాను అనమాట. తెచ్చేసిన తర్వాత అయితే ఇక్కడ మా అక్క స్టార్ట్ చేసింది. మా అక్కని నేను ఫుల్ అవుట్ బార్డరింగ్ వేసేసి ఇచ్చేయమన్నాను రంగోలీది, అండ్ మిగిలింది నేను అంతా ఫిల్ చేశాను. ఇక్కడైతే అవుట్ బార్డరింగ్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను ఇక్కడ కలర్స్ వేయడం స్టార్ట్ చేశాను. కలర్స్ ఒక్కొక్కటి వేస్తున్నామండి. అండ్ ఈసారి నాకైతే చాలా మంచి షైనింగ్ ఉన్న కలర్స్ దొరికాయి. చూడండి, ఆల్మోస్ట్ నా ముగ్గు ఎండింగ్ స్టేజ్కి వస్తుంది. అంతా అయిపోయిన తర్వాత అవుట్ బార్డరింగ్ కూడా నాకు రాదు కాబట్టి మా అక్క చేత అవుట్ బార్డరింగ్ ఇప్పించేసాను. ఇలా అవుట్ బార్డరింగ్ ఇప్పించేసిన తర్వాత సైడ్ బార్డర్స్ అన్నీ, ఇంకా లక్ష్మీదేవి పాదాలు ఇవన్నీ నేను వేసానండి. ఇవంతా వేసాక మొత్తం నా ముగ్గు లుక్ అయితే ఇలా ఉంది, మీరు చూస్తున్నారు కదా. అండ్ నా ముగ్గుతో మనం కొన్ని ఫొటోస్ తీయకపోతే మనం గర్ల్స్ ఎలా అవుతామండి. సో నేనైతే కొన్ని ఫొటోస్ కూడా తీసుకున్నాను. ఇలా ఫొటోస్, ముగ్గు ఇదంతా అయిపోయిన తర్వాత న్యూ ఇయర్ కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేశాను. ఇక్కడ నేను ముందు వదండి. Thank you. Happy New Year. Happy New Year, China. Cameraman. Happy New Year. Mai kan. సో నైట్ అయితే ఇంకా కేక్ కటింగ్ అయిపోయాక పడుకోపోయాము. మార్నింగే టెంపుల్కి వెళ్దాం అనుకొని ఇంకా నేను మార్నింగ్ లేచి నీట్గా ఫ్రెష్ అప్ అయిపోయాను. నా అవుట్ఫిట్ ఇవన్నీ రెడీగా నైటే ఉంచుకోవడం వల్ల మార్నింగ్ నేను ఫాస్ట్గా ఫ్రెష్ అప్ అయిపోయి రెడీ అయిపోయాను. ఫైనల్గా నా అవుట్లుక్ అయితే ఇది. నేనైతే చాలా అందంగా కనిపించానండి. నేను బ్యూటిఫుల్ గ్రేప్ వైన్ ఫ్రాక్తో. అండ్ ఇంకా బయలుదేరిపోయాము టెంపుల్కి. నేను, మా అక్క, మా మమ్మీ అయితే వెళ్ళాము. నేచర్ కూడా చాలా బాగుంది, మీరు చూస్తున్నారు కదా. మార్నింగ్ 6 o'clockకే స్టార్ట్ అయిపోయామండి. అండ్ టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాము. ఫైనల్లీ ఇంకా దండం పెట్టుకొని టెంపుల్ లోపలికి అయితే స్టార్ట్ అయిపోయాను. నాకు దర్శనంకి నేను అనుకున్నాను, అబ్బా ఇంకా లేట్ అయ్యింది, ఎక్కువ మంది వచ్చేస్తారేమో అని, కానీ చాలా ఫ్రీగా దర్శనం అయిందండి. అండ్ ఈ టెంపుల్లో అమ్మవారి ప్రత్యేకత ఏంటంటే పైన అమ్మవారి రూఫ్ ఏదైతే ఉంటుందో పైన చాలా ఎంటీగా ఉంటుంది అనమాట. ఇక్కడ అమ్మవారు ఎండకి ఎండుతూ వానకి తడుస్తూ ఉంటారు. దానికి సంబంధించిన స్టోరీ ఉన్నదంట రిలేటెడ్గా. నాకు అంతగా తెలీదు, మీకు తెలిస్తే కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ ఈ టెంపుల్లో నాకు చాలా బాగా నచ్చిందండి. ప్రతి ఒక్క జోనర్లో చిన్న చిన్న అమ్మవారిని పెట్టి మనం ఏవైతే పట్టుకెళ్తామో పూజా సామాగ్రి మనమే పూజ చేసుకోవచ్చు. అండ్ దర్శనం అయితే చాలా బాగా అయింది. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ న్యూ ఇయర్ నేను ఒక మంచి పాజిటివ్ వైబ్తో టెంపుల్ నుంచి స్టార్ట్ చేశాను. ఫస్ట్ అయితే నేను టెంపుల్కి వెళ్ళను అనుకున్నాను నైట్ అంతా లేట్ అయిపోవడం వల్ల, కానీ మా మమ్మీ కంపల్సరీగా నువ్వు రావాలి అని ఫోర్స్ చేయడం వల్ల నేను వచ్చాను. ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను ప్రతి ఒక్క జోనర్. టెంపుల్లో నేను ఏ జోనర్ని మిస్ చేయలేదండి. అన్ని జోనర్స్ని నేను క్యాప్చర్ అయితే చేశాను. ఇక్కడ ఇది వేప చెట్టు, కాకపోతే బయటికి వెళ్ళిపోయింది టెంపుల్ నుంచి. వీళ్ళు టెంట్ అయితే వేసేసారు. ఇలా మొత్తం దర్శనం అన్నీ అయిపోయి హోమగుండానికి కూడా దండం పెట్టేసుకున్నామండి. నాకైతే
దర్శనం అనేది చాలా పీస్ఫుల్గా అయింది. తర్వాత ప్రసాదం కౌంటర్ దగ్గర లైన్ ఎక్కువ అయిపోయిందండి. దర్శనం బాగా అయింది కానీ ప్రసాదం కౌంటర్ దగ్గర లైన్ ఎక్కువ అయిపోవడం వల్ల ప్రసాదాలు తీసుకొని ఇంక బయటను కూడా మార్కెటింగ్ ఎంత బాగున్నాయో దేవుడి సామాన్లు ఇవన్నీ. ఫైనల్గా మేము దర్శనాలు ఇవన్నీ చేసుకొని మేము టిఫిన్ తినే టైం వచ్చేసి 12 అయ్యిందండి. ఇలా 12 o'clockకి టిఫిన్ చేసి ఇంకా నా న్యూ ఇయర్ అయితే ఎండ్ చేస్తాను. మీరు ఎలా చేసుకున్నారో నాకు చెప్పండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.